హరే కృష్ణ. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మా ఇంట్లో శ్రీరామనవమి ఎలా జరుపుకున్నాను అనేది అయితే నేను మీకు చూపిస్తాను. మా ఇంట్లో అయితే శ్రీరాముడి విగ్రహం కానీ ఫోటో కానీ ఏం లేదు. నా దగ్గరున్న చిన్ని కృష్ణుడిని బాలరాముడిగా రెడీ చేసి అయితే నేనైతే పూజ చేశాను. ఎలా రెడీ చేశాను, ఎలా పూజ చేశాను అయితే మీరు ఇప్పుడు చూడండి. ఈ ప్రపంచంలో శ్రీరాముడంత గొప్ప వ్యక్తి, గుణగుణాలున్న వ్యక్తి ఎవరూ ఉండరు. అలాగే సీతమ్మ తల్లి వాళ్ళిద్దరూ మనకి అమ్మా నాన్నల్లాగా. వాళ్ళ గురించి ఎంత చెప్పినా నాకు తక్కువే అనిపిస్తుంది. నాకు ఆయన్ని ఇలా రెడీ చేసి పూజ చేస్తుంటూ అభిషేకం చేసుకుంటూ ఉంటే నాకు ఎంత ఆనందంగా అనిపించిందంటే, నాకు ఎవ్వరు అంత హ్యాపీనెస్ నాకు ఎవ్వరు ఇవ్వలేరేమో అనిపించింది. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత కష్టం ఉన్నా ఇలా పూజలు చేసుకుంటే వెంటనే ఆ కష్టం అంతా మర్చిపోతామేమో అనిపించింది. ఆయన్నైతే నేను శ్రీరాముడిలాగా రెడీ చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు నచ్చితే ఖచ్చితంగా జై శ్రీరామ్ అని అయితే కమెంట్ చేయండి. సో ఫైనలీ ఆయన రెడీ చేసి దిష్టి చుక్క పెట్టండి. ఎందుకంటే మన చిన్నపిల్లలకి ఎలా దిష్టి చుక్క పెడదామో అలాగే ఆయన బాలరాముడు కాబట్టి అలాగే దిష్టి చుక్క అయితే నేను పెట్టేశాను. సో చూసారా, మేకప్ అయితే ఫైనల్ అయిపోయింది. డెకరేషన్ చేసేసాను ఆయనకైతే. సో ఇంకా మనము అద్దంలో ఎలా చూసుకుంటామో ఆయన కూడా అద్దంలో ఎలా ఉండాలో చూసుకోవాలి కదా. ఆయనకైతే నేను అద్దంలో ఆయన ఎలా ఉన్నాడో అయితే చూపించాను. సో ఇదంతా అయిపోయినాక ఇంకా నైవేద్యం అయితే రెడీ చేసుకున్నా. పానకము, వడపప్పు, అలాగే గుగ్గుళ్ళు ఇవన్నీ నైవేద్యంగా పెట్టి నేను అనుకున్నట్టయితే ఆయనకి ఫైనలీ పూజ అయితే చేశాను. డెకరేషన్ చేసి పూలంతా పెట్టి. హరే కృష్ణ, బాయ్ బాయ్.